హలో అండి. ఒక కప్ బియ్యం పిండితోని, మటర్‌తోని స్నాక్స్ ఎప్పుడైనా ట్రై చేశారా? తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా క్రిస్పీగా ఉంటాయి. అండ్ ఇవి మనం స్టోర్ కూడా చేసుకోవచ్చండి. 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చనమాట. ఫ్రిడ్జ్‌లో ఇలా పెట్టేసుకున్నారనుకో 8 కంటైనర్‌లో చక్కగా ఉంటాయన్నమాట. సో, అందుకోసం ఒక కప్పు మటర్ అయితే తీసుకున్నానండి ఇక్కడ. ఫ్రెష్ మటర్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు సీజన్ ఎండ్ అవ్వకముందే ఈ స్నాక్‌ని తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇక్కడ మిక్సీ జార్‌లో అయితే యాడ్ చేసుకొని ఈ కప్పునైతే మనం యూజ్ చేస్తామండి. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇదే కప్పునైతే యూజ్ చేయాలి. ఇందులోనే వెల్లుల్లి రెబ్బలైతే యాడ్ చేసుకొని, అలాగే అల్లం ముక్కలైతే యాడ్ చేసేసుకోండి. అలాగే ఒక 3 పచ్చిమిర్చిని యాడ్ చేసేసుకొని మంచి బరకగా అయితే పేస్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని నేను ఇందాక చూపించిన గిన్నెతోనే ఆ బౌల్‌తోనే వాటర్‌ని అయితే 2 కప్పుల వరకు యాడ్ చేసుకోండి. ఇందులోనే కొద్దిగా పసుపు అలాగే కారం అయితే వేస్తున్నాను. ఇది కారం అనేది ఆప్షనల్ అనమాట. అలాగే ధనియా జీరా పౌడర్ వేసుకున్నాను. అలాగే కొద్దిగా ఇంగు వేసుకున్నాను. అలాగే టేస్ట్‌కి తగ్గ సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోవాలి. మీరు క్వాంటిటీ బట్టి యాడ్ చేసుకోండి. అలాగే ఇక్కడ నువ్వులైతే 1 టీ స్పూన్ అయితే వేసుకున్నానండి. చాలా బాగుంటుంది. తప్పకుండా వేసుకోండి. చాలా బాగుంటుంది. ఇంకా మటర్ పేస్ట్ ఉంది కదా! సో, వాటినైతే మొత్తం అంతా కూడాను యాడ్ చేసేయాలన్నమాట ఇందులోనేని. ఇంకొద్దిగా వాటర్ని అయితే వేసుకొని ఇందులో యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసేయండి. మిక్స్ చేసి మంచిగా బాయిల్ అయితే రానివ్వాలన్నమాట. బాగా మరిగినంత వరకు కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. వీటి బదులు మీరు కరివేపత్తా కూడా వేసుకోవచ్చు. అదే కరివేపాకు అయితే వేసుకోవచ్చండి. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అదే బౌల్‌తోని 1 కప్పు బియ్యపు పిండి అయితే తీసుకున్నానండి. ఈ బియ్యపు పిండిని ఇందులోనైతే యాడ్ చేసేయండి. ఇలా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట అంతా కూడాను. సో, ఇదే మెజర్మెంట్స్‌తో చేసుకుంటే మీకు చక్కగా అయిపోతాయండి. ఒక ఫ్యామిలీకి మీరు మధ్యాహ్నం చేసుకుంటే ఇంకా పిల్లలకి వచ్చినప్పటికైతే రెడీ అయిపోతాయి అన్నమాట. ఇలా డఫ్ అనేది ప్రిపేర్ చేసేసుకొని ఫ్రిడ్జ్‌లో కూడాను పెట్టేసుకోవచ్చు. ఇంకెప్పుడైనా మీరు చేసేసుకోవచ్చు. మీకు ఖాళీ ఉన్నప్పుడైతే ఇలా ప్రిపేర్ చేసి పెట్టేసుకోండి. చాలా త్వరగా అయిపోతాయి. ఇంకా ఫ్రిడ్జ్‌లో కూడా పెట్టేసుకోవచ్చు. ఇక్కడ కొద్దిగా మనకి అంటుకున్నట్టయితే అనిపిస్తది. సో, అందుకే అలాగా ఉండకుండా ఉండడానికి నేను ఇందులోనైతే కొద్దిగా గోధుమ పిండిని అయితే యాడ్ చేయాలండి. ఇదే స్టేజ్‌లో మొత్తం అంతా కూడాను బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఆ మిక్స్ చేసిన తర్వాతే ఒక 1/2 కప్ గోధుమ పిండిని అయితే యాడ్ చేసుకోండి. వీటి బదులు ఆల్టర్‌నేటివ్‌గా మీరు వేసుకోవాలనుకుంటే మైదా కూడా వేసుకోవచ్చు అనమాట. గోధుమ పిండి కూడాను చాలా బాగుంటుంది. సో, ఇంకా చాలా హెల్తీ కూడా కదా! సో, తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. పిల్లలు చాలా బాగా ఇష్టంగా తింటారు ఈ స్నాక్ అనేది. సో, తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడైతే బాగా మిక్స్ అయితే చేసేసుకోవాలి. పిండంతాను బాగా మిక్స్ అయిపోతుంది. ఇదే క్వాంటిటీలోని బాగాను చేసేసుకోవచ్చు అనమాట. నేను చెప్పిన మెజర్మెంట్స్‌తోని తప్పకుండా ట్రై చేయండి. ఇంకా బాగా మిక్స్ అయితే అయిపోయిందండి. సో, ఇలా మిక్స్ చేసుకున్నాక కొద్దిగా ఆయిల్ అయితే ఒక 1 టేబుల్ స్పూన్ ఇలా స్ప్రెడ్ చేసుకొని అయితే వేసుకోండి. మీరు ప్యాన్‌లో చేసుకుంటే మీకు అంటుకోకుండా వచ్చేస్తుందండి. సో, మీరు కడాయిలో కూడా చేసుకోవచ్చు. ఒక 5 నిమిషాలు మూత పెట్టేస్తే కొద్దిగా చల్లారుతుంది. సో, చూడండి ఉండైతే అయిపోతుంది. సో, ఈ విధంగా మనకు నచ్చిన షేప్‌లో అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో, ఈ విధంగా ఈ డఫ్ అంతా కూడాను చల్లారనివ్వాలన్నమాట. ఇంకా పక్కన పెట్టేసి ఇలాగ లైట్‌గా కలిపేసుకుంటే కనుక మనకి డో అనేది ప్రిపేర్ అయిపోతుందండి. సో, మనం చపాతీ పిండి ముద్దలాగా అయితే రెడీ అయిపోతుంది. ఈజీగా రెడీ అయిపోతుంది. సో, చూడండి ఇంకా నాన్ స్టిక్‌కి అంటుకోకుండా మొత్తం అంతా కూడా వచ్చేసింది కదా! సో, ఇదే స్టేజ్‌లోని మనకు నచ్చిన షేప్‌లో అయితే తయారు చేసుకోవచ్చు. ఇంకొద్దిగా బాగా మిక్స్ చేసుకుంటే కనుక చాలా బాగా వస్తుంది. సో, తప్పకుండాను ఇలాగా చేసేసుకోండి. సో, నేను ఇలాగా చపాతీ పిండి ముద్దలాగా అయితే బాగానైతే మిక్స్ చేసేసుకున్నాను. ఒక 5-10 మినిట్స్ అయితే మంచిగా మిక్స్ చేసుకున్నానండి. అంతా కూడాను బాగాను మిక్స్ అవుతుంది. ఇంకా క్రాక్స్ రాకుండా అయితే ఉంటాయన్నమాట. మనం ఏదైనా షేప్ అయితే చేసేసుకోవచ్చు. ఈ మటర్ స్నాక్‌ని ఎంతమంది మీకు ట్రై చేశారో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. అండ్ నేను చిన్న చిన్న బాల్స్‌గా అయితే ప్రిపేర్ చేసేసుకున్నానండి. ప్రిపేర్ చేసేసుకొని ఫార్క్ స్పూన్‌తో ఇలాగా
షేప్ అయితే చేసుకుంటున్నాను. ఇంక మీరు ఏదైనా షేప్ అయితే చేసేసుకోవచ్చు. ఇంకా చిన్నగా కూడా షేప్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఒత్తుకోవచ్చు. ఎలా అయినా చేసుకోవచ్చండి. సో, ఈ విధంగాను తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇంకా అన్నీ కూడాను బాల్స్ అన్నీ కూడాను నేను ఇలానే ప్రిపేర్ చేసేసుకున్నాను. ఒకటన్నీ కూడాను. సో, చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మన ఛానల్లోని రెసిపీస్ ఉంటాయి. అలాగే వ్లాగ్స్ కూడా ఉంటాయి. సో, చూడండి నాకు ఎన్ని అయ్యాయో. సో, వీటిని నేను ఇంకా స్టోర్ చేసుకుంటున్నాను అనమాట. సో, నేను ఆఫ్టర్నూన్ ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా ఈవినింగ్ అయితే స్నాక్ చేసుకోవడానికి గటను పెట్టేసుకున్నాను. మరుసటి రోజు కూడాను మీరు కావాలంటే చేసుకోవచ్చు. ఈ స్నాక్ని ఇలా బాక్స్లో పెట్టేసి 8 కంటైనర్లో పెట్టుకున్నారనుకోండి, ఇంకా మార్నింగ్ పిల్లలకి టిఫిన్లోని కానీ స్నాక్స్లో కానీ పెట్టేయచ్చు అనమాట. ఇంకా కొద్దిగా ఆయిల్తోనైతే ఇక్కడ నేను ఫ్రై చేసుకుంటున్నానండి. సో, తక్కువ ఆయిల్ అయితే డీప్ ఫ్రైకి సరిపోతుంది కదా. ఇంక ఎక్కువ ఆయిల్ వేసుకోకుండా ఇలా తక్కువ ఆయిల్ వేసి కొద్దిగా అయితే వేసుకుంటున్నాను. ఎక్కువగా వేసుకోవచ్చు. కావాలంటే ఎక్కువ ఆయిల్ ఉన్నట్లయితే సో, మీరు నెమ్మదిగా టర్న్ చేసుకుంటూ మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకును మంచి క్రిస్పీగాను ఉంటాయి. సో, తప్పకుండా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా వేయించుకునండి. చాలా బాగుంటాయి స్నాక్స్. తప్పకుండా ట్రై చేసి చూడండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.